అరుణాచలం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది గిరి ప్రదక్షిణ. అసలు గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తారు? గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కలిగే లాభాలేంటి? పౌర్ణమికి ఎక్కువ మంది గిరి ప్రదక్షిణలో ఎందుకు పాల్గొంటారు అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వరకు ఈజీగా వచ్చేస్తుంది. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంతా శివహోం ఛానల్. అరుణాచలం వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా గిరి ప్రదక్షిణ చేస్తారు. అందులో కొంతమందికి గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తారో తెలుసు, ఇంకొంతమందికి తెలియదు. ఎందుకు చేస్తున్నారంటే అందరు చేస్తున్నారు కదా, మాకు కూడా ఏదో ఒక మంచి జరుగుతుందని చేస్తున్నాము అంటారు తప్పితే ప్రత్యేకంగా దీనికే గిరి ప్రదక్షిణ చేస్తారు అనేది మాత్రం వాళ్ళకి తెలియదు. అరుణాచలంలో ఉండే ఆ మహాదేవుడు పంచభూతాలలో ఒకటైన అగ్నిలింగం అని అందరికీ తెలిసిందే. అరుణాచలం అనే పేరులో నుంచి అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ అంటే ఎర్రని కొండ అని అర్థం. ఈ ఎర్రని కొండకు మనం ప్రదక్షిణ చేయడం వల్ల రుణ పాపాలు తొలగిపోతాయని మన శాస్త్రాలలో ఉంది. అదే తమిళంలో తిరువన్నమలై అని అంటారు. శివ భక్తులు తిరువన్నమలైలో ఉండే కొండని మరో కైలాస పర్వతంగా భావిస్తారు. తమిళంలో తిరు అంటే శ్రీ, అన్నమలై అంటే పెద్ద కొండ అని అర్థం. మన దేశంలో గొప్ప పుణ్యక్షేత్రాల్లో అరుణాచలం కూడా ఒకటి. అరుణాచలంలో పగలు రాత్రితో సంబంధం లేకుండా ఎర్రని ఎండలో, భారీ వర్షంలో, అలాగే చలికి వణుకుతూ ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తారు అనేది మన పురాణాల్లో ఉంది. మన పురాణాల ప్రకారం చూసుకుంటే దేవతలు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, అలాగే వైకుంఠవాసులు, కైలాసవాసులు ఇలా ప్రతి ఒక్కరు కూడా అరుణాచలం వచ్చి భూలోకంలో ఉండే జీవరాశులలో ప్రవేశించి ఈ గిరి ప్రదక్షిణ చేశారని మన శాస్త్రాలలో ఉంది. జీవరాశులలో అంటే కుక్క, చీమ, లేకుంటే ఈగ, దోమ ఇలా ప్రతి ఒక్క దాంట్లోకి ఈ దేవతలు స్వయంగా వచ్చి గిరి ప్రదక్షిణ చేశారని ఉంది. అరుణాచలేశ్వరుడు అగ్నిలింగం రూపంలో ఉండడం వల్ల గిరి ప్రదక్షిణ చేయడం వల్ల మనం సాక్షాత్తు ఆ పరమశివుడు చుట్టే ప్రదక్షిణ చేస్తున్నామని చాలా మంది భక్తుల నమ్మకం. అందుకే రమణ మహర్షి కూడా ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేశాడని దీని ప్రాముఖ్యత గురించి పదే పదే చెప్తూ ఉంటారు. ఎవరైతే చెప్పులు లేకుండా ఈ గిరి ప్రదక్షిణ చేస్తారో వాళ్ళకున్న సర్వ పాపాలు తొలగిపోయి పుణ్యం వస్తుంది. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా మోక్షం లభిస్తుంది. అలాగే మనం కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయని మన శాస్త్రాలలో ఉంది. మరీ ముఖ్యంగా చాలా మంది పౌర్ణమి రోజే గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేయడం వల్ల మన జీవితంలో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు తప్పకుండా పండ్లు, నిమ్మరసం వెంట తీసుకుని వెళ్ళాలి. గిరి ప్రదక్షిణ చేసేవారు తప్పకుండా చెప్పులు లేకుండానే గిరి ప్రదక్షిణ చేయాలి. అలాగే చేసే సమయంలో బరువైన వస్తువులు ఏవి కూడా మీ భుజం మీద వేసుకోకుండా ఉండాలి. ఎందుకంటే గిరి ప్రదక్షిణ 1-2 కిలోమీటర్లలో అయిపోదు, 14 కిలోమీటర్లు అని చెప్తారు. కానీ మనం మొబైల్లో చూసుకుంటే మొత్తం 26 కిలోమీటర్లు ఉంటుంది. కాబట్టి మనకి కష్టతరంగా కూడా ఏమీ అనిపించదు. ఆ శివయ్య నామస్మరణ చేస్తూ ఉంటే ఏ పనైనా కూడా సులువుగానే అయిపోతుంది. కాబట్టి వీలైనంత వరకు మనం బరువు లేకుండానే చూసుకోవాలి. అలాగే గిరి ప్రదక్షిణ ప్రారంభించాల్సిన సమయము సంధ్యా సమయంలో ప్రారంభించాలి, లేకుంటే సూర్యోదయానికి ముందే ప్రారంభించాలి. అలా అయితే మనకు ఒక 4 గంటలు పడుతుంది. కాబట్టి సంధ్యా సమయంలో ప్రారంభించడం వల్ల 9-10 వరకు అయిపోతుంది. సూర్యోదయానికి అంటే ముందు ప్రారంభించినా కూడా అదే 9-10 అవుతుంది. కాబట్టి మీకు దర్శనం కూడా సులువుగా ఉంటుంది. గిరి ప్రదక్షిణ రోజువారి కంటే పౌర్ణమి రోజు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మామూలు రోజులలో గిరి ప్రదక్షిణ చేయడం మంచిది. Shiva 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 Shiva